ప్రసక్తి లేదు. అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ లక్ష్మణ్ గారు వివరంగా చెప్పిండ్రు. ఆర్టికల్ 370 వాళ్ళేమో వేరే కావాలని జమ్మూ అండ్ కాశ్మీర్ అస్సలే కాదు, మోడీ వల్లనే భారతదేశంలో కలిసిపోయింది. అట్లనే సౌత్ ఇండియా మన దక్షిణ భారతదేశంలో ద్రవిడ నాడు కావాలని మూమెంట్ ఉంది. ఇప్పుడు కూడా డిఎంకే ఏదో అడ్డు పెట్టుకోండి, ఇది డివైడ్ చేయాలి, నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని పోతున్నారు. అటు ఖలిస్తాన్కి సపోర్టు, ఇక్కడ మణిపూర్ సపోర్టు, తూర్పు పడమట కూడా 4 దిక్కులు 4 వేరే అయితే చూస్తుండ్రు. అందరు గమనిస్తుండ్రు. అది భారతదేశము, భారతీయులు, తెలంగాణ ప్రజలు రిజెక్ట్ చేసిండ్రు. ఒకటేంటంటే మోడీ గారిని చూస్తుంటే అవతలోళ్ళ క్రోధము, అవతలోళ్ళ బలము మన కొరకు వాడుకుంటున్నారు. వాళ్ళు ఎంతో దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ డీలిమిటేషన్ల దక్షిణ భారతం నష్టమవుతుంది, ఎన్నో దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ ఆఖరికి తప్పనిసరిగా దేశానికి రాష్ట్రాలకు న్యాయమైతే చేస్తారని ప్రజలు నమ్ముతున్నారు. వాళ్ళ దుష్ప్రచారం నమ్ముతలేరు. మన తెలంగాణకు వస్తే 2 నిమిషాల చెప్తా. ఈరోజు తెలంగాణ రైతు బతుకుతుందంటే కేవలము మోడీ ప్రభుత్వం వల్ల ఒక్కొక్క రైతు కుటుంబానికి 80,000 నుంచి 1,00,000 రూపాయలు వస్తున్నాయి. అవి కేంద్ర ప్రభుత్వం వల్లే వస్తాయి. ఆ లెక్కలు కూడా నేను చెప్తా. ప్రతి ఒక్కటి మోడీ వల్ల వస్తుంది. ఊర్లో లైట్ బల్బ్ కాడ నుంచి 6,000 రూపాయల కాడ నుంచి ఫర్టిలైజర్ కాడ నుంచి ఇవన్నీ లెక్క పెడితే ఒక్కొక్క రైతు కుటుంబానికి 1,00,000 రూపాయల వరకు వస్తుంది. మినిమం 80,000 రూపాయలు యాదానికి వస్తుంది. అది మోడీ ప్రభుత్వం వల్లనే. పట్టణాలలో చూస్తే కూడా ఒక్కొక్క మున్సిపాలిటీని చూస్తే అవి ఫైనాన్స్ కమిషన్ ద్వారానన్నా లేకుంటే అమృత్ స్కీమ్ కింద వస్తున్నాయి. కానీ సొంతగా పెడుతందుకు దివాలా తీసింది ప్రభుత్వం తెలుసు. పాతోడు దివాలా తీసిండు, కొత్త ప్రభుత్వం దివాలా ఉన్నది. అందుకే భూములు అమ్ముకున్న బతికిండు పాత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కూడా అదే ప్రయత్నం చేసిండ్రు. చాలా సంతోషం. పెద్దలందరూ బీజేపీల రాష్ట్రంలో కేంద్రంలో కలిసి ఆ హెచ్యు 400 ఎకరాలు ఆపిండ్రు. కానీ ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నా. గత 6 నెలల సంది అవుతున్నది. మా జిల్లా అధ్యక్షుడు ఎవరు, మా జిల్లా అధ్యక్షుడు ఎవరు అందరిని అడిగిన పేర్లు ఇవ్వమన్నారు. నేను కూడా పేరు ఇచ్చిన. వాస్తవంగా నాకు శ్రీనివాస్ రెడ్డి గారితో పెద్ద పరిచయం లేదు, 2 సార్లు కలిసిన. అయితే నేను 3 జిల్లాలలో 3 పేర్లు ఇచ్చినా ఒక్కడు కూడా నేను పేరు ఇచ్చింది చేయలేదు. ఒక్కడు కూడా చేయలేదు. అన్నిట్లో కోపం నాకు ఉండాలి. అరే కనీసం వికారాబాద్లో నేను పిలిచి లేకుండా లేదు. కానీ నాకు చాలా సంతోషం. ఎందుకంటే నేను చూసేది ఒకటే, ఒక చిన్న దృష్టితో చూస్తా. రేపు ఎలక్షన్స్ ఎట్లా గెలవాలి. పార్టీ చూసేది ఎన్నో విధానంగా చూస్తుంది. కానీ ఇంకా ఎందుకు సంతోషం అంటే ఒకవేళ నేను చెప్పిన పేరు చేస్తాను అనుకోండి, అరే ఆ అధ్యక్షుడు విశ్వేశ్వరరెడ్డి కలిసి ఉన్నాడు, అధ్యక్షుడు విశ్వేశ్వరరెడ్డి మనిషి, విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షుడు అంటుంటే నేను నాశనం అవుతా, అధ్యక్షుడు నాశనం అవుతాడు, పార్టీ నాశనం అవుతుంది. ఎందుకంటే నా మనిషి అంటే వేరే వాళ్ళందరూ నా మనుషులు కాదా? ఎవ్వరు కూడా నా మనిషి నీ మనిషి ఉండదు. అందరు కూడా పార్టీ మనుషులు. అవును, ప్రయత్నం చేయాలి, లాస్ట్ వరకు ప్రయత్నం చేయాలి. నేను చేసినా అందరు చేసిన తప్పనిసరి చేయాలి. కానీ ఒక్కసారి అయితే టికెట్లనైనా పోస్టులనైనా ఒక్కసారి అయితే అప్పుడు మనం పార్టీ మనిషి, అతను పార్టీ మనిషి, ఈ విధానంగా పోతే నిజంగానే పార్టీ బలంగా అవుతుంది. మళ్ళోసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.